దయచేసి నేను అందరికీ ఒకటే చెప్తున్నా, నా గురించి ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు, ఆల్మోస్ట్ ఒక 30 years అయిపోయింది జీవితంలో. సో ఇంకా ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు అనే ఒక దాంట్లోనే సగం జీవితం నాకు తెలిసినంత వరకు సంకనాకిపోయింది. సో నేను ఒకటే చెప్తున్నా, నాతో ఎవరికైనా శత్రుత్వం ఉంటే డైరెక్ట్గా నాతో చూసుకోండి. సో నా వీడియోస్కి రిపోర్ట్ కొడుతూ రీచ్ అవ్వకుండా చేయడం ఇట్స్ నాట్ ప్రాపర్ థింగ్. మెయిన్గా వీడియోస్ రీచ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి 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 అని పదే నేను చెక్ చేస్తూ లాస్ట్కి ఐ కాంటాక్ట్ యూట్యూబ్ బ్యాక్ ఎండ్ టీమ్కి కాంటాక్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, సో మన వీడియో సజెషన్లో వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే, సో అందరూ రిపోర్ట్స్ కొట్టడమే. సో నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. నాకు అంటే నా ఎదుగుదలను తట్టుకోలేక ఒకవేళ రిపోర్ట్స్ కొడుతున్నట్లయితే ఎందుకు ఇదంతా అసలు నాకు అర్థం కాని థింగ్. నేను నచ్చకపోతే నా వీడియోస్ చూడకు, నో ప్రాబ్లం, బట్ దానికి రిపోర్ట్స్ కొట్టాల్సిన అవసరం లేదు. డిస్లైక్ అనే ఒక ఆప్షన్ ఉంది, సో డిస్లైక్ చేయి నన్ను, సో నో ప్రాబ్లం, నేను యాక్సెప్ట్ చేస్తాను. నా కంటెంట్ నచ్చకపోతే, కంటెంట్ బాగుండి వీడియోస్ పోవట్లేదు అనే ఎందుకు పోవట్లేదు, అది మెయిన్గా పోకపోవడానికి రీజన్ ఏంటంటే రిపోర్ట్స్ కొట్టడం. సో దయచేసి ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు ఎవరైతే రిపోర్ట్స్ కొడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇక్కడైనా ఆపేయండి ప్లీజ్. ఎందుకంటే నాకు మీతో ఎటువంటి శత్రుత్వం లేదు అండ్ ఎవరితో నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అండ్ నేనేదో నాకు సొంతంగా వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నా. సో నా ఎదుగుదలని, నా వీడియోస్ని రీచ్ని ఆపాలని దయచేసి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి ఆపేయండి అని చెప్తున్నా. నేను ఇలాంటివన్నీ మోస్ట్లీ నేను ఫీల్ అవ్వను. చాలామందికి చెప్తా, మన గురించి ఎవరు ఏ పనిగా పెట్టుకొని ఏది చేయరని చెప్తా. బట్ ఈరోజు నేను యూట్యూబ్ వాళ్ళతో కాంటాక్ట్ చేసిన తర్వాత నేను ఇది మాట్లాడుతున్నా. సో ఇక్కడ నుండి తప్పకుండా అంటే కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఎవడు ఆపుతాడో ఎవడేమవుతాడో, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నాకు సంబంధించిన నా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు నా వీడియోని కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ కొట్టండి, ఆ తర్వాత ఒక కమెంట్ పెట్టండి. సో ఎలా అయినా వీడియో రీచ్ అవ్వదు. సో కొంతమంది చేసే ఆ దుష్ప్రయత్నం ఎలా ఆపలేమో నేను కూడా చూస్తా. అండ్ థ్యాంక్ యూ.